మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ లక్షణాలు మీ పిల్లలలో కానివ్వండి, మీ హస్బెండ్లో కానివ్వండి, లేదా మీ లోపలైనా కూడా ఇలాంటి లక్షణాలు ఉన్న ఎడల మరి ఏం జరుగుతుందో తెలుసుకోండి. అవి ఎలాంటి లక్షణాలు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు మొట్టమొదటిది, ఎంత కష్టపడినా కూడా ఫలితం రాదు. ఆలస్యంగా రావడము లేదా ఫలితం రాకపోవడం. అదేవిధంగా మరొక విషయం ఏమిటి అంటే, ఎంత పని చేసినా కూడా ఫలితం ఆలస్యంగా వస్తుంది అని దీని అర్థం. మరి లేట్ సక్సెస్ అనేటువంటిది మీ జీవితంలో ఉందా? డబ్బు నిలబడకపోవడం, ఎంత సంపాదించినా కూడా డబ్బు ఖర్చు అయిపోవడము. ముఖ్యంగా డబ్బు సంపాదించినటువంటి ఖర్చులు ఎక్కువ, అంటే సంపాదించినటువంటి డబ్బు అధికంగా ఖర్చుల పాలయ్యేటువంటి సందర్భాలు, అప్పులు పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మానసిక ఒత్తిడి, మనకిక్కడ టెన్షను, డిప్రెషను, ఇన్సెక్యూరు, ఒంటరితనం ఫీలింగ్, ఒంటరిగానే ఉండాలి నేను అనేటువంటిది, తరచూ ఏదో ఫోన్ చూస్తూ ఉండిపోవడం, అలా పరధ్యానంగా, పనుల్లో ఆటంకాలు, మనకిక్కడ చివరి నిమిషంలో పనులు ఆగిపోవడము, తప్పకుండా ఈ పని సక్సెస్ అవుతుంది అని మనం ఎంత ధైర్యంగా ఉన్నా కూడా చివరి నిమిషంలో పని ఆగిపోయేటువంటి దాఖలాలు, ప్లాన్స్ ఫెయిల్ అవ్వడం. ఇక సంబంధాల్లో సమస్యలు, ఐదవది సంబంధాల్లో సమస్యలు, కుటుంబంలో గొడవలు, అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో సొంత గొడవలు, ఫ్రెండ్స్తో గొడవలు, దూరం అవ్వడం, సంబంధాల్లో సమస్యలు ఇదే. ఆరవది ఆరోగ్య సమస్యలు, కాళ్ళు, నడుము, ఎముకలు, వీటికి సంబంధించినటువంటి సమస్యలు. ఇవే అని కాదు, ఏదైనా కూడా మనకు సంబంధించింది. అదే సమస్య మళ్ళీ మళ్ళీ మనకు రావడం. తరచూ కూడా ఇప్పుడు ఒక మిషన్ ఖరాబ్ అయింది, రిపేర్ చేయించాం, మళ్ళీ రిపేర్ రావడం, మళ్ళీ రిపేర్ చేయించడం, ఇలా మనకు ఉండే అటువంటి సమస్యలే పదే పదే మనకు తిరిగి రావడాను. ఇవన్నీ ఒకే సమస్య తీరగానే మరొకటి రావడం, కానీ అమ్మయ్య ఇది అయిపోయింది అని అనుకునే తరుణంలో మళ్ళీ ఏదో ఒక సమస్య రావడాలు, ఇలాంటి సంబంధించినటువంటివి మీకు ఏమైనా ఎదురవుతున్నాయా అనేటువంటిది తప్పకుండా తెలుసుకోవాలి. మరి ఈ తరుణంలో తప్పకుండా కూడా మనము నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలి, ఇలాంటి సమస్యలు ఉండేవారు. అదేవిధంగా కొంత పేదవారికి అన్నదానాన్ని చేసే ప్రయత్నం చేయాలి. కుక్కలకు, ఆవులకు ఆహారాన్ని పంచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఓం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని రోజు కూడా 21 సార్లు చదువుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీ జీవితంలో అన్నీ ఆలస్యంగా జరుగుతున్నాయి అని అనుకునేటువంటి తరుణంలో తప్పకుండా వన్స్ నన్ను మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి. నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో గుర్తుంటుంది అనేటువంటిది ఇది సత్యం సత్యం సత్యం. నెంబర్ ఆఫ్ పీపుల్స్, నెంబర్ ఆఫ్ కాల్స్, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ చాలామంది వస్తున్నారు, చాలామంది కలుస్తున్నారు. అందరికీ కూడా అమ్మవారి యొక్క కృప మీపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్.